ఇప్పుడు స్పందిస్తారు, ఎప్పుడు సార్ స్పందిస్తారంటే ఎప్పుడో స్పందిస్తారంటే ఎలక్షన్ అయిపోయినాక. కిరణ్, మీ పార్టీ నుంచే వచ్చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారు, ఎవరు పట్టించుకుంటారు పవన్ కళ్యాణ్ని నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడే కూడా పరిస్థితి. సార్ పితాని బాలకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు ఇవాళ. ఓకే, వాళ్ళ పితాని ఇన్ఛార్జీలు బాలకృష్ణ అందరూ గారు కూడా వచ్చారు. జాయిన్ అయ్యారట. మరొక వైపు నేను పోతిని చెప్తాను మహేష్ గారిది ఏంటి కిరణ్, అది విపరీతంగా వైరల్ అవుతున్నది. సార్, అన్ని చెప్తాను నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి, మధ్యలో వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వద్దు. ఒకవేళ నాకు ఈ డిబేట్ చూస్తే ఏమనిపించింది అంటే, ముగ్గురు కిరణ్లు ఉన్నారు, వెంకటరెడ్డి గారి పేరు కూడా కిరణ్ అని మార్చుకుంటే బాగుంటది సరదాగా. అంటే ఆయన కూడా అయితే విజయ్ కిరణ్ సార్, అందుకని విజయ్ కిరణ్, మీరు మామూలు కిరణ్ కిరణ్, ఆయన రవి కిరణ్. సరే సరే, ఆగండి ఆగండి, నేను మీరు అడిగిన దానికి చెప్తాను. సార్, వంగాగీత గారు లోకల్ లోకల్ అని చెప్తా ఉన్నారు. అసలు వెంకటరెడ్డి గారికి వాళ్ళ అభ్యర్థి గురించే పూర్తి వివరాలు తెలియదు. ఆవిడ కొత్తపేట నియోజకవర్గం నుంచి వలస వచ్చిన మనిషి. ఆవిడ కూడా నాన్ లోకలే. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఉండదండి. ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. ఇప్పుడు గీత గారు ఎప్పుడో రాజ్యసభ మెంబరు, జెడ్పీటీసీ అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఆవిడకి బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఆవిడకి రాజకీయ జీవితం ఇచ్చింది చిరంజీవి గారి ఫ్యామిలీ. 2009 ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆవిడ అక్కడ పోటీ చేసి అప్పుడు ఆవిడ గెలవడం జరిగింది. అప్పుడు ఆ వేవ్ లో గెలిచింది. సార్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి అయినాక ఎమ్మెల్యే అయ్యారు. రాజ్యసభ అయ్యి జడ్పీ చైర్మన్ రాజ్యసభ అయినాక మీ దగ్గర ఎమ్మెల్యే లేదు, అయ్యారు. కిరణ్ గారు సరే సరే జడ్పీ చైర్మన్ సరే, చేశారు. ఓకే ఆ తర్వాత రాజ్యసభ మెంబర్ గా బీఫామ్ కూడా ఇచ్చి రెండేళ్ళు చేశారు. రాజ్యసభకు ముందు బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. మీరు చెక్ చేసుకోవచ్చు సరే ఒకసారి ఓకేలేండి, అప్పుడు కావాలంటే. నిలబడలేదు ఆవిడ ప్రత్యక్ష జడ్పీ ఎన్నికల్లో. చైర్మన్ చేసిన కాదండి, మాట తీసుకోవడం వాస్తవం. నుంచి మళ్ళీ ఇచ్చుండొచ్చు. రాజ్యసభకు తెలుగుదేశం చేసిన నుంచి మాట రాజ్యసభ వాస్తవం. చేశారు. చేసినాక 2009లో నేను అదే PRP చెప్తా ఎమ్మెల్యే ఉన్నాను. అయ్యారు. రాజ్యసభ చేయక ముందు ఆవిడకి బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. సరే 2009లో ఓకేలేండి, ఇప్పుడు బీఫామ్ ఇచ్చి తీసుకుంటే ఏముంది, కానీ అది పెద్ద పంచాయతీ ఏముంది. బీఫామ్ ఇచ్చి తీసుకోవటం ఏంటి సార్? తీసుకోవచ్చు అట్లా. ఏమో ఏ ఈక్వేషన్స్ ఉండొచ్చు కదండి. ఇప్పుడు మొన్న మీరు 21 అన్నారు, ఓకే, 19 ఓకే. తీసుకోలేదా? సరే. ఏముందని అయితే 2000 అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఆవిడ లోకల్ ఇదేం చెప్తా ఉన్నారు కదా ఓకే, వెంకటరెడ్డి గారు, మీరు మీ అభ్యర్థి గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు మేము పూర్తిగా స్టడీ లోకలే. చేసాం. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు ఆవిడ ఎవరికి అందుబాటులో లేరు. ఆవిడ పోటీ చేయలేదు. ప్రజలు నాతో స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే పోటీ చేస్తారు పిఠాపురం నుంచి అని కన్ఫర్మ్ చేయగానే అందరికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు సార్. అమ్మ, నేను ఫోన్ చేసి నేను మీ ఆడపడుచుని మీ ఇంటికి వస్తున్నాను, మనం కలుద్దాం అంటే ఒకళ్ళు ఏమన్నారంటే, అయ్యా అమ్మా, మా కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసావు, నువ్వు ఎత్తలేదు, ఇప్పుడు మా ఆడపడుచు మా ఇంటికి రావసరం లేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళకి డైరెక్ట్గా. పిఠాపురంలో ఇంకా శేష్ కుమార్ గారు ఎవరో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, మహానేత అని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇందాక రవికిరణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆవిడ 6 నెలల క్రితమే ఉదయ్ గారికి ఎప్పుడైతే ఇన్ఛార్జి అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడకి చెప్పారు, మీకు మంచి పొజిషన్ ఇస్తాము, రేపొద్దున మీరు పార్టీలోనే ఉండండి, మీకు మంచి పొజిషన్ ఉంటుందని చెప్పినా సరే ఆవిడ కాదని రాజీనామా చేశారు. రీసెంట్ గా వెళ్ళేదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఆవిడ పట్టుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ చేశారు. 2019లో ఆవిడకి వచ్చిన ఓట్లు ఏంటంటే 28,11 ఓట్లు వచ్చినాయి. అదే వేరే అభ్యర్థి అయితే ఇంకొంచెం ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ ప్రజల్లో వినిపిస్తున్న వినికిడి. శేష్ కుమార్ గారు వెళ్ళిపోతేనో లేకపోతే ఇంకొకళ్ళు వెళ్తేనో, నేను చెప్తా ఉన్నాను కదా, అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అందరినీ, ముద్రగడ పద్మనాభం గారిని, శేష్ కుమార్ గారిని, లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి కన్నా వెంకటరెడ్డి గారు ఎక్కువ సార్లు ఆంధ్ర వచ్చానని చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఆయన ఎక్కువ సార్లు ఆంధ్ర వచ్చాడు వెంకటరెడ్డి గారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 7 నెలలు వారాహి పడుకుంది అంటున్నారు కదా, మూలన పడేశారు అంటున్నారు కదా. 4 సంవత్సరాలు 7 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూలనే పడుకున్నారు. ఇప్పుడంటే ఆయన ఏదో సభలని చెప్పి, సిద్ధం సభలని చెప్పి ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు తప్ప జనం లేకపోయినా, ఈ 4 సంవత్సరాలు 7 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఎక్కడ తిరగల, ఆయన ప్లస్ లోనే కూర్చున్నాడు. జగన్మోహన్ దాడు ఏదో వెంకటరెడ్డి గారు నేను ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే ఉంటాను, ఎలక్షన్ తర్వాత మీరు ఎలాగే ఉంటారంటే, వెంకటరెడ్డి గారిని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆయన నవ్వు ఫేస్. రేపు పొద్దున ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత పరాజయం చెందిన తర్వాత కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఉండాలి మీకు. నేను అదే చెప్తా ఉన్నా, ఇదే ఎటకారపు నవ్వు ఉండాలి, అప్పుడు కూడా ఇదే నవ్వు ఉండాలి, ఇదే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలి ఆ రోజు కూడా. ఇంకోటి, పిఠాపురంలో గీత గారు 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా పోటీ చేశారంటే, లాస్ట్ 5 years గా ఆవిడ ఎంపీగా ఉండి కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఏం చేశారని చెప్పి ఈ రోజున ప్రజలు అడుగుతా ఉన్నారు. పిఠాపురం మెయిన్ సెంటర్లో ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపన చేశారు 5 సంవత్సరాల క్రితం. కొబ్బరికాయ కొట్టెళ్ళింది ఆవిడే. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు అక్కడ. రవికిరణ్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు పిఠాపురం రోడ్ల గురించి. పిఠాపురం రోడ్లు అంత అస్తవ్యస్తంగా ఉన్నాయి, అంత దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజున పిఠాపురం రోడ్లు ఉన్నాయి. SEZ అని చెప్పి 15 సంవత్సరాల క్రితం 11,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకుని ఈ రోజుకి కనీసం 100 ఎకరాల్లో కూడా కంపెనీలు పెట్టలేని పరిస్థితి.
ఎంపీగా ఉండి ఎమ్మెల్యేలుగా పనిచేసి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఈ రోజున అందరికీ సుపరిచితురాలు అయి ఉండొచ్చు ఆవిడ. నేను మీ ఇంట్లో మనిషిని, మీ ఆడబడుచుని, మీ అక్క చెల్లిని, మీ కూతురుని అని చెప్పొచ్చు, అంతా ఓకే. కానీ ఈసారి కూతురికి ఆడబడుచుకి అని చెప్పి ఓట్లు వేసే పరిస్థితి లేదు సార్. పిఠాపురం కెనాట్ అఫోర్డ్ లీడర్స్ లైక్ వంగా గీత గారు ఎనీమోర్. ఓకే, ఎందుకంటే చాలా అభివృద్ధికి ఆస్కారం ఉండి, వనరులుండి, న్యాచురల్ రిసోర్సెస్ ఉండి, తాటిపర్తి అనే ఒక గ్రామంలో మేము ఒక మీటింగ్ పెట్టి బహిరంగంగా మీటింగ్ స్టేజ్ మీద కూర్చొని ఒక లెక్కేస్తే ఆ గ్రామం నుంచి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తినేసిన మట్టి విలువ 430 కోట్లు. 73 ఎకరాల చెరువుని 70 అడుగులు తవ్వేశారు. అందులో మనిషి పడి చనిపోయాడు. సుబ్బారావు, లింగం సుబ్బారావు అనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే స్టేజ్ మీద కూర్చుని నోట్ లెక్కేస్తే వచ్చింది లెక్క అది. వీళ్ళు మట్టి మాఫియా చేసి, ఇసుక మాఫియా చేసి, బొండిసుక ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మొత్తం తవ్వేసి అక్కడ చేనేత వాళ్ళని అటకెక్కించి చేనేత పరిశ్రమని కుంటుపడేలాగా చేసి, సార్ పిఠాపురం నియోజకవర్గానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. మన దేశం నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి పర్యాటకులు వస్తారు శ్రీపాద శ్రీవల్లభుడి టెంపుల్కి. కనీసం ఒక 3 స్టార్ హోటల్ లేదు సార్. పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేశారు? పక్కన బీచ్ ఉంది, రోడ్ వేస్ ఉంది, వాటర్ వేస్ ఉంది. వీళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉండి ఏం చేశారు? ఈ రోజున వీళ్ళు వచ్చేసి మీ అక్క వచ్చింది, మీ చెల్లి వచ్చిందంటే వచ్చావమ్మా చీర పెడతావు నీకు, ఇంటికి వెళ్ళు అని చెప్తా ఉన్నా. ఓకే, పోతిరి మహేష్ అంశం ఏంటి కిరణ్? పోతిరి మహేష్ అంశం ఏంటి? అది కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది జనసేనకి. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తానే ఉన్నాడు. నేను ఏదో వీడియో రిలీజ్ చేశాడు, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూసారా వీడియో? సార్ నేను చూశాను. పోతిరి మహేష్ గారిది మా ఊరే. పవన్ కళ్యాణ్ గారికి బాగా పనిచేశారు, అత్యంత నమ్మకస్తులు. ఒక్క నిమిషం కిరణ్, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. ప్లే చేయండి అమ్మది. నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లేదు, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసు ప్రభు సిలువుకి చెప్పుకున్నా నా బాధ. అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయ పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను. ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు మహేష్ ఏం చేయను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి. ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను? మీరు కూడా ఆలోచించాలి. ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను? ప్రతిరోజు పరీక్షేనా నాకు? ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను నేను కూడా? నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లేదు, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని. కిరణ్, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇది మీకు కూడా ఎఫెక్ట్